హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ వేదికగా తెలంగాణ మరియు ఏపీకి పెట్టుబడులు తేవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏంటిదట, కంప్యూటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం రాదు అని హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. వాస్తవానికి వారి యొక్క ఇంటెన్షన్ చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయాలనే ఇంటెన్షన్ కాకుండా కూడా మాట్లాడే విధానం తెలియనప్పుడు ఏం చేయాలి, ఒక మీడియేటర్ని పెట్టుకొని రాజకీయ విమర్శ చేయడానికైనా తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికైనా ప్రయత్నం చేయాలి. ఆయనకి ఇంగ్లీష్ రాదు అనే విషయం మరి ఎవరన్నా తెలంగాణలో ఉన్న ఆ శ్రీధర్బాబు గారు కానీ, లేకుంటే ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చిన బట్టి విక్రమార్క గారు కానీ ఏదన్నా 2 క్లాసులు తీసుకొని చెప్తే బాగుంటుంది కావచ్చు, ట్యూషన్ పెట్టించుకొని. రానప్పుడు ఎందుకండి గొప్పలకు పోయి పరువు తీసుకుంటూ దేశం యొక్క పరువు తీసుడు. ఏంటంటే అక్కడ జరిగిన విషయం ఏంటిదంటే, సో కంప్యూటర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆపోజిట్ పర్సన్ అడుగుతూ కేటీఆర్ గారు ఇట్లా అంటున్నారు మిమ్మల్ని అంటే, సో ఆయన అక్కడ ఏదన్నా కంప్యూటర్ డేటా సెంటర్లో పనిచేయవచ్చు. బట్ పివి నరసింహారావు గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏంటది, తను చెప్పాలనుకున్న ఇంటెన్షన్ సిస్టమ్ ఆన్ చేసుడు, కంప్యూటర్ ఆన్ చేసుడు ఆఫ్ చేసుడు రాకుండా మేము ఒక మేకర్స్, అంటే ప్రభుత్వ పాలసీ మేకర్స్, దాన్ని అధికారులు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం అనే విషయం చెప్పాలి ఆయన ఇంటెన్షన్. కానీ ఇంగ్లీష్ అనేది అచ్చిరానిగా వస్తూ తన యొక్క పరువుని, దేశం యొక్క పరువును, దేశంలో ఎవరైతే విజనరీ నాయకులు ఉన్నారో పివి నరసింహారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క పరువు తీయడానికి రేవంత్ రెడ్డి గారి యొక్క హుందాతనం తగ్గిపోవడానికి గల కారణం ఏంటంటే, అన్నీ తనకే తెలుసు, అన్నీ తనే చేస్తా, రాని దాన్ని రత్తలేదని ఒప్పుకోవాలి. నాకే అచ్చని బాతకాలు కొట్టుకుంటా రాష్ట్రం యొక్క పరువును మాత్రం తీయడం జరిగింది. సో అక్కడ రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ మనం ఎక్కడ తప్పు పట్టాల్సిన అవసరం ఉంది, నీకు ఇంగ్లీష్ రానప్పుడు అది ప్రపంచ వేదిక మీద మాట్లాడేటప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్కటికి 2 సార్లు నువ్వు చూసి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఒక రాష్ట్రానికి ప్రతినిధికి వెళ్ళావు, ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు. నీ అచ్చిరాని ఇంగ్లీష్ తోటి ₹1,00,000 అగ్రిమెంట్ చేసుకునే కదా, నేను 2 లక్షలు ఇస్తా, ఒకటే సున్నా కదా, ఒక 0 ఎక్కువ పెడతా అంటే 10 కోట్లు అవుతుంది. ఓకేనా? సో అలాంటి పిచ్చి పనులు చేయకండి రేవంత్ రెడ్డి గారు. మీకు ఇంగ్లీష్ రాకుంటే ఓ మీడియేటర్ని పెట్టుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైన అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది అనేది ఆయనను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా పివి నరసింహారావు గారు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1970 ఆ టైంలో అనుకుంటా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం జరిగింది. 2 సంవత్సరాలు తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఈరోజు మనం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అంటే ఆ రోజు పివి నరసింహారావు గారు, అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితమే. మరి ఆ ఇంగిత జ్ఞానం అన్న రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో తన యొక్క పరువు పోయింది. కానీ దేశంలో ఉన్న ఉన్నతమైన విలువలు కలిగిన రాజకీయ నాయకుల యొక్క పరువును కూడా తీయద్దని కోరుకుందాం.